అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీ ముందుకి ఒక మంచి టైం పాస్ మూవీని అయితే తీసుకొచ్చాను అనమాట. హౌస్ మేట్స్ అనమాట. సినిమా పేరు వచ్చేసి సరదాగా చూశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా రివ్యూ చేసి మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పేద్దాం అని చెప్పని అయితే వీడియో షూట్ చేస్తాను అనమాట. ఈ హౌస్ మేట్స్ మూవీ అనే సినిమా వచ్చేసి ఆగస్ట్ 1st అయితే రిలీజ్ అయింది ఓన్లీ తమిళనాడులో. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చేసి మన హీరో శివకార్తికేయన్ గారు అనమాట. అయితే సినిమా థియేటర్లో అంతగా జనాలను అయితే ఆకట్టుకోలేదు. సినిమా బడ్జెట్ వచ్చేసి సినిమా 5 crores, బట్ బాక్స్ ఆఫీస్ 3 crores అంట. సో యాక్చువల్గా అయితే ఇది ఫ్లాపే. బట్ ఓటీటీకి వచ్చిన తర్వాత మాత్రం సినిమాకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఎక్కడ చూసినా ఈ హౌస్ మేట్స్ మంచి బాగుంది, చాలా బాగా తీశారని చెప్పాను అనేప్పటికీ ఇంక నేను కూడా చూద్దామని చెప్పి చూసాను అనమాట సినిమా. ఈ సినిమా వచ్చేసి G5లో September 19th నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. ఇంక సరే చూద్దామని చెప్పని స్టార్ట్ చేశాను. సరే సినిమా డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల 9 నిమిషాలు. సరే చూద్దాం అని చెప్పని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే హీరోయిన్ లవ్ చేసుకుంటారు. హీరో హీరోయిన్ కోసం ఒక హౌస్ కొంటాడు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ కొత్తగా ఇంట్లో ఉంటారు. ఎప్పుడు చూసే సినిమాలాగైతే ఏముందిరా బాబు ఇందులో కొత్తదనం అనుకున్నాను. ఇంకా అలా వెళ్ళే కొద్దీ ఒక 30 minutes అయిన తర్వాత సినిమా మంచి ఇంట్రెస్టింగ్గా అనేది స్టార్ట్ అయింది. మంచి అప్పుడే ప్లాట్లోకి వెళ్ళింది అనమాట సినిమా. ఇంకా అక్కడనే ఒక 30 minutes తర్వాత నుంచి సినిమా ఎండ్ అయిపోయే వరకు ఆ స్క్రీన్ ప్లే కానీ అండ్ కామెడీ కానీ లాస్ట్లో ఆ ఎమోషనల్తో ఎండ్ చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా అయితే చాలా బాగుంది. కానీ మనం ఇలాంటి సినిమాలు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదా అంటే చూసాం మనం. అది అనన్య నాగల గారు నటించిన ప్లేబ్యాక్ సినిమా, ఇంకోటి మన తేజ సజ్జా గారు నటించిన అద్భుతం, తర్వాత శర్వానందం గారు యాక్ట్ చేసిన ఒకే ఒక జీవితం, మదర్ సెంటిమెంట్ ఉంటుంది, టైం ట్రావెల్ చేస్తారు కదా, లైక్ సేమ్ అలాంటి సినిమానే. బట్ ఇది ఇంకొంచెం కొత్తగా చూపించడం చాలా బాగా అనిపించింది అనమాట. ఒక ఫ్యామిలీని, తర్వాత ఒక చిన్న బాబుని, ఇవన్నీ లింక్ చేయడం, ఫ్యామిలీ ఎమోషన్స్కి ఒక వాల్యూ ఇవ్వడం, ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ని పక్కాగా అట్రాక్ట్ చేస్తే చాలా అంటే చాలా టైంపాస్ ఫిలిం అనమాట. ఒకవేళ చూడకపోతే కనుక మీరు సరదాగా ఒకసారి చూసేయచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవచ్చు. ఎందుకంటే ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ కలగదు. బట్ తమిళ్ సాంగ్స్ కొంచెం డబ్బుడ్ ఈ సాంగ్స్ ఒక 2-3 ఉంటాయి. అక్కడ కొంచెం బోర్ ఫీలింగ్ కలగచ్చు. ఇంకా రిమైనింగ్ సినిమా అంతా అయితే చాలా బాగా నచ్చింది నాకు. అలా మొత్తానికి బాగుంది. బట్ సినిమాలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 2012లో ఒక ఫ్యామిలీ యాక్ట్ చేశారు. అంటే 2012 అండ్ 22 మధ్య టైం ట్రావెల్ అనమాట. సో 2012లో యాక్ట్ చేసిన ఒక ఫ్యామిలీ, వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ కామెడీ కానీ చాలా అంటే చాలా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే అలా కట్టి పడేస్తాయి అనమాట. ఇంకా లాజిక్లు ఇవన్నీ ఎతుకే వాళ్ళకి ఈ సినిమా అర్థం కాకపోవచ్చు. బట్ నేను చెప్పాను కదా ప్రీవియస్ సినిమాలు ఒకే ఒక జీవితం ఇలాగా, ఆ సినిమాలు నచ్చిన వాళ్ళకైతే ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. బట్ ఈ టైం ట్రావెల్ ఏంటి అదేంటి ఇదేంటి అర్థం కాని వాళ్ళకి, అంతగా నచ్చకపోవడం వాళ్ళకి, అంత కనెక్ట్ అవ్వడం వాళ్ళకి మాత్రం ఈ సినిమా అంత నచ్చకపోవచ్చు. ఓవరాల్గా సినిమా అయితే ఒక 4 గోడల మధ్య జరుగుతుంది అనమాట. ఒక ఇద్దరు ఫ్యామిలీస్ మధ్య జరుగుతుంది సినిమా. ఒక గట్టిగా 10 మంది యాక్టర్స్ కూడా ఉంటారు. ఏంద్ర బాబు ఈ సినిమా అని మనం అనుకుంటూ ఉంటాం. చెప్పాను కదా సినిమా స్టార్ట్ అయిన ఒక 20-30 minutes తర్వాత మనకి ఎంతమంది యాక్టర్స్ ఉన్నారనే ఫీలింగ్ కూడా కలగదు. కథ చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా తీసిన విధానం కూడా ఇంకా బాగా నచ్చింది నాకైతే. సో ఓవరాల్గా సినిమా అయితే ఫ్యామిలీతో కూర్చొని చక్కగా హాయిగా రిలాక్స్ అవ్వచ్చు, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో నేను అందుకని మీకు ఈ వీడియో అయితే సజెస్ట్ చేస్తున్నాను. వీడియోస్ అంటారా, వీడియోస్ చేయట్లేదు కొంచెం ఒక 1 week 10 days నుంచి. నాకు కూడా హెల్త్ బాగోట్లేదు, వైరల్ ఫీవరు. సో కొంచెం హెల్త్ అది సెట్ అయిన తర్వాత మీ ముందుకి కొత్త వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మూవీ రివ్యూసే కాకుండా వేరే వీడియోస్ కూడా వస్తాయి మీ ముందుకి. కొంచెం నాకు హెల్త్ సెట్ అయిన తర్వాత దాన్ని బట్టి నేను మంచిగా ప్లాన్ చేసుకొని అవుట్డోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కూడా చేస్తాను. కొంచెం హెల్త్ అది సెట్ అయిన తర్వాత డెఫినెట్గా మీ ముందుకైతే వస్తాను. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ కూడా కొంచెం సెట్ అవ్వట్లేదు. ఈ గ్రీన్ లైన్స్ ఇవన్నీ తెలిసిన ఫ్రెండ్స్ కానీ కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. నాకు అదే ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం ఈ ఇన్పుట్ కూడా నేను కొంచెం మంచిగా సెట్ చేసుకొని చేసే 1-2 వీడియోస్ అయినా కొంచెం మంచిగా ఎడిటింగ్ చేసుకొని మంచిగా మీ ముందుకు వద్దామని అయితే అనుకుంటున్నాను. ఓకే మామ, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నెక్స్ట్ మూవీ రివ్యూతోనో లేకపోతే ఏదో ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ మామ, టేక్ కేర్, లవ్ యూ ఆల్. Yeah.